టీవీ ముందు కూర్చున్న మీ అందరికి కూడా ప్రభు నామములో వందనాలు, శుభములు. మరొక మంచి వర్తమానాన్ని ఈరోజు దేవుడు మనందరితో పంచుకోబోతా ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో మన దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయం ఏమిటంటే పెద్దలను గౌరవించేటువంటి సాంప్రదాయం. మిగతా దేశాల్లో లేదని కాదు, ఉంది కానీ ఇప్పుడు వాళ్ళ మధ్యలో లేదు. కానీ మన దేశంలో ఇంకా పెద్దలను గౌరవించేటువంటి సాంప్రదాయం ఉంది. చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడుతున్నావేంట్రా అంటారు ఎవరన్నా పెద్దవాళ్ళని ధిక్కరించి మాట్లాడితే. ఇది నిజంగా మనం సంతోషించాల్సినటువంటి వారం. ఈ దేశంలో మనం పుట్టడమే చాలా మనం గర్వించదగ్గటువంటి విషయం. చాలా విలువలతో కూడినటువంటి సమాజంలో నేడు మనం ఉన్నాం. అందును బట్టి నిజంగా దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఒక వాక్యాన్ని మనం బైబిల్ గ్రంథం నుండి చదువుకుందాం. అపవాది దేవుని యొక్క వాక్యాన్ని ఏ రకంగా మార్చి మనుషులను దేవుని సన్నిధికి రాకుండా నరకానికి పంపిస్తుందో మనం ప్రత్యక్షంగా చూద్దాం. ఈ రోజు చూడండి, బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 34వ వచనం నుంచి 39వ వచనం వరకు చదువుకుంటే, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చిదని తలంచకుడి, ఖడ్గమునే కాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నమాట. ఒక మనుష్యునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొనివాడు దానిని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని దక్కించుకొనును. విలువైనటువంటి మాటలు బైబిల్ గ్రంథం నుంచి మనం చూసాం. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు శాంతిరాజు జన్మించాడన్నారు. శాంతికి సమాధానానికి వారసుడు జన్మించాడని అన్నారు. రాజ్యభారం ఆయన భుజాల మీద ఉందన్నారు. ఆయన పేరులోనే సమాధానం ఉందని చెప్పానన్నారు. మరి అలాంటిది ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నేను భూమి మీదకి ఖడ్గాన్ని తెచ్చాను గాని సమాధానాన్ని తేలేదు. ఒక మనుష్యునికి తన కుమారునికి, తల్లికి తన కుమార్తె, అత్తకు కోడలికి వైరము పెట్టవచ్చితిని. ఇదేంటి? దేవుడు వైరం పెట్టేవాడా? తగాదలు పెట్టేవాడా? దేవుడు శాంతిమంతుడు, సమాధానం ఇచ్చేటువంటి వాడు. సమాధానం అంటే అసలు ఆయన దగ్గర దొరుకుతుంది, క్రీస్తులోనే సమాధానం అని బల్లగుద్ది మరి మన వాళ్ళు చాలా మంది చెప్తున్నారు కదా. మరి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటండి? ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నేను సమాధానాన్ని మీకు ఇవ్వటానికి రాలేదు, ఖడ్గమునే తెచ్చాను అన్నాడు. ఆలోచన చేయాలి ఒకసారి మీరందరూ కూడా. ఒక మనుష్యునికి వాని తండ్రికి, చూడండి, తండ్రి కొడుకు ఇద్దరు మందు తాగారంట, మాట పెరిగింది, కొడుకు తండ్రిని చంపేశాడు, పరారైపోయాడు. చూస్తున్నారు మీరు ఇప్పుడు ఆ దృశ్యాన్ని. కన్న కూతురు కన్న తల్లికి ఎయిడ్స్ రక్తం ఎక్కించింది మన గుంటూరులోనే. అదిగో చూస్తున్నారు, బోరును విలపిస్తున్నారు ఆ తల్లిదండ్రులు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి. ఎంత భయంకరమైనటువంటి సంఘటనలు మన మధ్యలో జరుగుతున్నాయో చూడండి. అదే ఆయన చెప్తున్నటువంటి మాట. ఒక మనుష్యునికి తన కుమారునికి, ఒక తల్లికి తన కుమార్తెకు, అత్తకు కోడలకు వైరము పెట్టవచ్చి తిని. అంటే ఈ వైరాలు ఆయన పెట్టడం, ఇవి జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ రాకడ సూచనలు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే, ఇదిగో ఒకరి మీదకు ఒకరు లేవాలి, యుద్ధాలు జరగాలి, భూకంపాలు రావాలి. ఇవన్నీ వేదనలకు ప్రారంభాలే. ఇంకొక మంచి మాట కూడా చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. ఏమైందండి ప్రేమ? ఇదిగో ఈ ఒకరినొకరు చంపుకోవటం, హత్యలు చేయటం, పరువు కోసం కన్న కూతుర్ని వేరే ఎవరినో ప్రేమించిందని నీకే ఇచ్చి పెళ్లి చేస్తామని తీసుకొచ్చారు. ఇంకో గంటలో పెళ్లి ఉందనంగా కూతురుని చంపేసి పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి, మేము మా కూతురుని చంపేసామని చెప్పారు. పరువు హత్య. కన్న కూతురు కాదు, 9 మాసాలు మోసి కన్నవాళ్ళు, కన్న కూతురు కదా, నీ మాట వినలేదని చంపేశావు. ఏది ప్రేమ? అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోవును అన్నాడండి. అబ్బా, ఎంత మంచి మాట చెప్పాడు చూసారా. ఆ రోజు శిష్యులు అడిగారు ఆయన్ని, నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటో చెప్పాయంటే చక్కగా చెప్తా ఉన్నాడండి. మిమ్మల్ని ఎవ్వరూ మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వస్తారు, మీరు వాళ్ళ వల్ల మోసపోవద్దు అని చెప్తూ 12వ వచనంలోకి వచ్చేసరికి, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఎంత భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నామో చూడండి. ఈ మాట అక్షరాల ఈ రోజు అందరి జీవితాల్లో నెరవేరుతా ఉంది. అక్రమం అంతా అక్రమమే, సక్రమమైనటువంటి మార్గమే లేనటువంటి దశ ఈ రోజు కనపడతా ఉంది. ఇదే యేసుక్రీస్తు వారు చక్కగా చెప్పారండి. అక్రమం నా రాకడకు ముందు జరిగేటువంటి సూచనలు ఏమిటో తెలుసా నీకు?
అక్రమము బహుగా విస్తరించిపోయింది, అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోయిందంటే ఇదిగో నేను త్వరగా రాబోతున్నానని నీకు హెచ్చరిక అన్నాడండి. అంటే లోకాంతము త్వరలో రాబోతా ఉంది అని నీవు గ్రహించుకోవాలి. ఒక నాయనమ్మ మనవళ్ళే చంపేసిందండి. నాయనమ్మ, అవును నాయనమ్మే, తన వారసుడిని చంపేసింది. ఏది ప్రేమ? కోడల మీద కోపముతో, ఎవరి మీద కోపంతో? కోడల మీద కోపంతో తనకున్నటువంటి మరి తన ఆస్తికి వారసుడు, తన హక్కుకు వారసుడు, తనకున్న ఏ వారసుడినే చంపడానికి కఠినపరచబడింది ఆవిడ మనస్సు. ప్రేమ చల్లారిపోయింది. ఎంత భయంకరమైనటువంటి ఉగ్రతలో మనం ఉన్నామో తెలుసా? దేవుడు చెప్పిన మాట అండి ఇది. అది ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోయినా కూడా ఆయన మాట మాత్రం సున్నైనను పొల్లైనను తప్పిపోదన్నాడు. ఏది ప్రేమ ఎక్కడుంది? అత్త కోడళ్లకు మధ్యలో తాసుబాము ముంగిసలాగా మారిపోయింది ఈరోజు సమాజం. బైబిల్ గ్రంథంలో ఉన్న అత్త కోడళ్ళు ఎలా ఉన్నారో ఈరోజు బైబిల్ చేత్తో పట్టుకున్న వాళ్ళు కానీ, లేకుంటే వేరే విశ్వాసాల్లో ఉన్నటువంటి వారు కానీ అత్తా కోడలు ఎలా ఉన్నారో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఏ అత్తా కోడలైనా కూడా ఈరోజు వైరం, వాళ్ళకి వైరం. అదేమంటే బైబిల్లోనే ఉంది కదా, అత్తకి కోడలకు సరిపడదని. అత్తకి కోడలకి సరిపడదంటే దేవుడు ఏం చెప్పాడు? కోడలు దేవుడు నమ్ముకుందనుకో, అత్త ఆంక్షలు పెడుతుంది. నువ్వు నమ్ముకోవటానికి వీల్లేదు, యేసుక్రీస్తుని నమ్మటానికి వీల్లేదు, నువ్వు అసలు ఆ మతంలోకి వెళ్ళటానికి వీల్లేదు, అది వేరే వాళ్ళ మతం, మన దేవుడు వేరు, మన విశ్వాసాలు వేరు, నువ్వు అటు వెళితే మాత్రం మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, నువ్వు కండిషన్ పెడుతుంది. అది వైరం. ఒకవేళ అత్తగారు నమ్ముకుంటే కోడలు ముద్దయట్లేదు. ఆ దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు? మన దేవుళ్ళు ఏమైపోయారు? నువ్వు ఆ దేవుడిని విడిచిపెడితేనే నేను నీకు అన్నం పెడతాను, లేకపోతే ఏమండి పంపించేయండి మీ అమ్మని మా ఇంట్లో నుంచి. ఇది యేసుక్రీస్తు అని చెప్పినటువంటి అత్తకి కోడలకు వైరం పెట్టవచ్చింది. నేను అనేక మంది హైందవ సహోదరి సహోదరుల మధ్య, ముస్లిం సహోదరి సహోదరులు యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తుంటే ఇవే జరుగుతూ ఉన్నాయి వాళ్ళ ఇళ్లలో. ఇవే జరుగుతూ ఉన్నాయండి. ఒక సహోదరు అయితే ఫోన్ చేసింది, చనిపోవాలని అనుకుంటున్నానండి, నేను యేసుక్రీస్తు వారి మతం తీసుకున్నాను, ఇంట్లో ఇబ్బందులుగా ఉంది, నాకు బాగా ఎక్కువ అయిపోయి, చనిపోతే నేను ప్రశాంతంగా ఉంటాను అనుకున్నాను, అయితే ఆత్మహత్య చేసుకోకూడదని మీరు చెప్పినటువంటి వాక్యం బైబిల్ చిత్తానుసారంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి వారు ఇదిగో నరకానికి వెళతారని చెప్పబడిన మాట వల్ల నేను ఆగిపోయాను, ఈరోజు నేను శ్రమలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని ఒక సహోదరు ఫోన్ చేసి చెప్పింది. నిజంగా భయంకరమైనటువంటి శ్రమలు. అత్తకి కోడలకి వైరం, భర్తకి భార్యకి వైరం, కన్న కొడుక్కి కన్న కూతురికి వైరం. ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళు అసూయ పడతా ఉన్నారు. అంటే సాతాను అలా వాళ్ళని మాయ చేసేసింది. నిజమైనటువంటి లోకరక్షకుడిని నమ్ముకుంటే, నిజమైన లోకరక్షకుడిని కనుక్కుంటే సాతాను మిగిలిన ఇంట్లో వారిలో దూరిపోయి వారికి లేనిపోయినటువంటి ఇబ్బందులు కలిగించి బహుగా శ్రమ పెట్టి చివరికి యేసుక్రీస్తు వద్దనేటువంటి స్టేజ్లను తీసుకొని వెళుతుంది. ఒకవేళ ఈ వాక్యం వింటున్న వారిలో అలాంటి వారు ఎవరైనా ఉంటే మీకు వచ్చిన శ్రమలను బట్టమ్మా మీరు సంతోషించండి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనం, శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడు ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అంటే నీకు శ్రమ ఉంది, నీవు దేవుని నమ్ముకుంటుంటే నీ తండ్రి నిన్ను ఆటంకపరిచాడా, నీ తల్లి నిన్ను ఆటంకపరిచిందా, నీ అత్త నిన్ను ఆటంకపరిచిందా, మీ కోడలు నిన్ను ఆటంకపరిచిందా, లేకుంటే నీ ఆడపడుచు నిన్ను ఆటంకపరిచిందా, లేకుంటే మీ అన్నదమ్ములు నిన్ను ఆటంకపరిచారా, మీ బంధువులు ఎవ్వరు మేము మీ దగ్గరకు రాము అన్నారా? సంతోషం, నువ్వు సంతోషించి ఆనందించు. ఎందుకంటే నీకు జీవ కిరీటం యేసుక్రీస్తు వారి దగ్గరగా ఉంచాడు. దేవుడు కీడు విషయమై శోధింపడు. దేవుడు ఈ శ్రమలు పెట్టడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడా నాకు ఎందుకు ఇన్ని శ్రమలు ఇచ్చావని అనబాకండి, అనకూడదు. ఎందుకంటే దేవుడు శ్రమ పెట్టడు. దేవుడు ఏం చేస్తాడంటే నీవు విశ్వాసంగా ఉన్నావా లేదా, నీ విశ్వాసం ఎంత ఉంది, నీ ఎంత విశ్వాసంగా ఉన్నావనేది పరీక్షించుకోవటానికి సాతానుకు అవకాశం ఇస్తాడు. ఇదిగో నా కుమార్తె నన్ను అంగీకరించింది, నా కోసం మరణించటానికైనా సిద్ధంగా ఉంది, కావాలంటే నువ్వు వెళ్ళి పరీక్ష చేసుకో అని దేవుడు. అలాగే యోబు గారి విషయంలో జరిగింది. యోబు నీతిమంతుడని దేవుడు సాక్ష్యం చెప్తే ఊరకనే నీతిమంతుడా, అతనికి ఏం శ్రమలు లేవు కాబట్టి, అతనికి నువ్వు అన్ని సమృద్ధిగా ఇచ్చావు కాబట్టి నిన్ను దేవుడు అంటున్నాడు, అవన్నీ తీసివేస్తే అతను నిన్ను తిడతాడు అని అంటాడు. కాబట్టి ఆ సమయంలో సాతాను వెళ్ళి యోబు గారికి సంబంధించిన ఆస్తి అంతటిని తీసివేస్తుంది. పిల్లల్ని ఒక్కసారి చనిపోతారు, అందరు పిల్లలు ఒక్కసారి చనిపోతారు. అదేవిధంగా ఆయనకున్న పశువుల మందలన్నీ చనిపోతాయి. చివరికి భార్య కూడా ఎంత జరిగినా ఇంకా దేవుడు అంటావేంటి నువ్వు, ఇదిగో నీ శరీరానికి పుళ్ళు కూడా పడినాయి కదా, ఇంకా దేవుడు అంటావేంటి, దేవుణ్ణి దూషించు నువ్వు చచ్చిపోరాదా,
అంటదండి భార్య. అంటే భార్య ద్వారా కూడా సాతాను ఏం చేసింది అక్కడ? దేవుణ్ణి దూషించమని చెప్తుంది. అలాగే ఇదిగో నీ ఇంట్లో ఉన్న నీ భర్త అవ్వచ్చు, నీ కుమారుడు అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, మీ అత్త అవ్వచ్చు, మీ మామ అవ్వచ్చు, లేకుంటే మీ తోడుకోడళ్ళు అవ్వచ్చు, లేకుంటే మీ అన్నదమ్ములు అవ్వచ్చు, నీవు దేవుణ్ణి దూషించేటట్లుగా నిన్ను హింస పెడతారు. ఆ హింస అంతటి నేను ఏమనుకోవాలి, వాళ్ళు నిన్ను హింస పెడుతున్నారంటే అర్థం ఏంటి? ఓహో, నేను దేవుళ్ళో నుంచి బయటికి వెళ్ళాలని సాతాను వీళ్ళల్లో దూరి వీళ్ళని ప్రేరేపించి నాకు అడ్డం పలుకుతుంది అని నువ్వేం చేయాలా? దేవా వీళ్ళని క్షమించు, వీళ్ళని కూడా సాతాను నుంచి బయటికి రీ అని చెప్పి ప్రార్థన చేసి నువ్వు సంతోషించాలి. అదే చెప్తా ఉన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 10వ వచనం నుంచి, నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నువ్వు నీతిగా ఉంటుంటే, యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తుంటే, ఇదిగో నీవు యేసుక్రీస్తు వారిని అంగీకరించి సజీవుడైన దేవుడిని కనుగొని నీ కుటుంబం రక్షణ కోసం నువ్వు పాటుపడతా ఉంటే, నీ సంఘం అభివృద్ధి కోసం నువ్వు పాటుపడతా ఉంటే, ఒకవేళ నీకు హింసలు బాధలు వస్తూ ఉంటే నువ్వు ధన్యుడవు అంటున్నాడు ఇక్కడ. పరలోక రాజ్యం నీదేనంట. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి, నా నిమిత్తం అంటే యేసుక్రీస్తు వారి నిమిత్తం, ఆయన ప్రేమలో ఆయన కృపలో ఉన్న నీ నిమిత్తం, ఆయనను ప్రకటిస్తున్నటువంటి ఆయన నిమిత్తం, ఆయన ప్రకటిస్తున్న నీవు ఒకవేళ నిన్ను గురించి గనక, లేకుంటే ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతా ఉన్న నీ విషయంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికినా ఏం చేయమంటున్నాడు? తిరిగి వాళ్ళని తిట్టమన్నాడా? లేదండి. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. సంతోషించి ఆనందించండి. 12వ వచనం, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. నీ మీద ఎవరైనా నిందేశారా? నిన్ను ఎవరైనా హింసించారా? నీ మీద అబద్ధంగా ఏమైనా చెడ్డ మాటలు పలికారా? నువ్వు ప్రార్థనకి వెళ్తుంటే నిన్ను సంతోషించి ఆనందించమంటున్నాడు. పరలోకంలో నీ ఫలము అధికమవుతుందంట. ఏమండి, ఇంకొక మాట చదువుకుందాం దానిలోని, ఇలాగూ వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అంత ముందు వచ్చిన ప్రవక్తలను కూడా ఇలాగే రకరకాలుగా వేధించి అక్కడ పెట్టారండి. ఒక మోషేని వేధించారు. ఏమండి, అదేవిధంగా ఇదిగో ఒక ఇర్మియాని వేధించారు. అనేక మంది ప్రవక్తలండి. ఎంత వేధించినా, ఇదిగో ఇంత ముందున్న వాళ్ళు కూడా వేధించారు. నిన్ను వేధించడం పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి నీవు సంతోషించి ఆనందించు. నీవు నిందపడుతుంది ఎవరి వలన? నా నామ నిమిత్తం. నీవు హింసించబడుతుంది ఎవరి వలన? నా నామము నిమిత్తం. నీవు శోభపడుతుంది ఎవరి వలన? నా నామ నిమిత్తం. కాబట్టి ఇదిగో నీవు ఏ భయం వద్దు, సంతోషించి ఆనందించు అన్నాడండి. కారణం నీ ఫలము అధికమవుతుంది. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఒక పక్క రాకడ సూచనలు చక్కగా నెరవేరుతూ ఉన్నాయి. అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోవటం వల్ల ఒకరికొకరు విరోధులుగా మారిపోతున్నారు. అయ్యో, మా కోడలు మరి చక్కగా జీవము కలిగినటువంటి దేవుడిని తెలుసుకుందంట, ఆ దేవుని వలన అనేకమైనటువంటి మేలులు మనకు ప్రాప్తిస్తున్నాయంట, పరలోక రాజ్యం వస్తుందంటని సంతోషంగా మిగిలిన వాళ్ళు కూడా రావాల్సినటువంటి వారు రాకుండా యేసును నమ్ముకున్నటువంటి వారిని హింస పెడుతున్నారు. ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ చల్లారిపోయి చివరికి కడుపున పుట్టిన వారిని కూడా కడతీర్చుకునే దశకు లోకం వెళ్ళిపోయిందండి. ఇవన్నీ రాకడ సూచనలు. వాక్యం వెంటనే నీకు మేలుకొలుపు ఈ మాటలు. నిన్ను నీవు సరిచేసుకోవాలి. నీ అంతట నీవు దేవుని రాజ్యానికి వారసురాలుగా మారిపోవాలి. ఇదిగో ఒకవేళ ఏమైనా పిచ్చి అలవాట్లో ఉన్నావా? చేయకూడని పనులు చేస్తున్నావా? వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావా? అనవసరంగా ప్రార్థనకు వెళ్లకుండా ఇంటి దగ్గర కూర్చొని సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావా టీవీ ముందు? వద్దు. నీకు ఇప్పుడు మేలుకొలుపు. ఈ జరుగుతూ ఉన్న ఈ సంఘటనలన్నీ కూడా యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు అంటానికి సాక్ష్యాలు. జాగ్రత్త, త్వరగా రాబోతున్నాడు ఆయన. నిన్ను నువ్వు సరిచేసుకో. ఇప్పుడు చూద్దామండి. ఒక అత్తకి నీ కోడలికి నీ అన్నాడు. అత్తకి కోడలికి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేటువంటి సీరియళ్ళు టీవీల్లోకి వచ్చేసినాయి. ఎలా హింసించాలి, ఎలా బాధ పెట్టాలి అనేటువంటిదేనండి మీరు చూస్తున్న సీరియల్ అన్నీ కూడా. ఇదిగో ఒక రహస్య స్నేహితుడి కోసం ఇద్దరు ఆడవాళ్ళ పోటీ. ఆ పోటీలో చివరికి ఎంత భయంకరంగా దృశ్యాలు చూపిస్తా ఉన్నారంటే టీవీల్లో, ఎంత భయంకరమైన దృశ్యాలు టీవీలో చూపిస్తున్నారు తెలుసండి. కుటుంబం అంతా కూర్చొని చూడలేనటువంటి దృశ్యాలు ఎంత భయంకరమో. అందుకే పాపం పెచ్చు మీరిపోయింది. అత్తకి కోడలకి పూర్తిగా వైరం. ఒకసారి అత్త కోడల మీద గెలిస్తే రెండోసారి కోడలు అత్త మీద గెలవటం, వీళ్ళకి వీళ్ళు బాంబులు పెట్టించుకోవటం, వీళ్ళకి వీళ్ళే ఇదిగో రకరకాలుగా రౌడీలను మాట్లాడుకొని మరి చంపించుకోవడానికి ప్రయత్నాలు చేయటం.
అందులో నుంచి తప్పించుకోవటం. ఇది లోకములో సాతాను చూపిస్తున్నటువంటి వైరం అండి, అత్తకి కోడలికి. దీనివల్ల చూసేటువంటి వారిలో అప్పటిదాకా అత్త కోడల మధ్య ప్రేమానురాగాలు ఉన్న ఈ సీరియల్ చూసిన తర్వాత వారి మధ్యలో వారికి తెలియకుండానే ద్వేషాలు మొదలైపోయినాయి. ఇంతకుముందు అత్త మాట్లాడితే కోడలు ఎదురు మాట్లాడేది కాదు, ఇప్పుడు కోడలు ఎలా ఎదురు మాట్లాడొచ్చో చూపిస్తున్నాడు సీరియల్లో. అత్తని కోడలు ఏ విధంగా ఎదిరించవచ్చో చక్కగా చూపిస్తున్నాడు. అదే నేర్చుకుంటున్నారు. కుటుంబాల్లో అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోయి చివరికి చంపుకునేటువంటి స్టేజికి వెళ్ళిపోయారండి. కానీ బైబుల్లో అలా లేదు. బైబుల్లో అత్తా కోడలు ఉన్నారండి, ఎంత బాగున్నారు తెలుసా? రూతు గ్రంథం అనే ఒక గ్రంథాన్ని ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో పెట్టించాడు. ఎందుకో తెలుసండి? నీ కోసమే, కోడలుగా ఉన్న నీ కోసమే, అత్తగా ఉన్న నీ కోసమే. నయోమి అని ఒక ఆవిడ ఉంటుందండి. ఆవిడ భర్త పేరు ఎలీమెలెకు. ఈయన యూదయ దేశపు బెత్లెహేములో ఉండేవాడు. అక్కడ బాగా కరువు రావటం వల్ల మోయాబీయుల దేశానికి వెళ్ళాడు. భార్య, తను, 2 కుమారులు కలిసి మోయాబీయుల దేశం వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత 2 పిల్లలకి ఆమె పెళ్లి చేస్తుంది. ఆ 2 పిల్లలకు పెళ్లి చేసినప్పుడు, ఆ పెళ్లి చేసిన తర్వాత ఒక 10 సంవత్సరాలకి ఆ 2 కుమారులు కూడా చనిపోతారు. అంటే ఇప్పుడు భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. నయోమి ఒక్కతే ఉంటుంది. తనతో పాటు 2 కోడళ్ళు ఉంటారు విధవరాళ్ళుగా. తర్వాత ఆమెకు తెలిసిన వార్త ఏమిటంటే తన దేశాన్ని దేవుడు దర్శించాడు, అక్కడ సమృద్ధిగా ఆహారం ఉంది అన్న సంగతి ఆమెకు వినపడగానే, ఇక్కడికి వచ్చి నేను సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను అనవసరంగా, కాబట్టి తిరిగి నేను మరలా నా దేశానికి వెళ్తానని వచ్చేసిందండి. ఆ దేశానికి, తన దేశానికి వస్తూ ఉండగా మధ్యలో కోడళ్ళతో మాట్లాడుతుంది. అమ్మ, మీరు యవనస్తులైనటువంటి బిడ్డలు కదా, మీకు ఇంకా చాలా జీవితం ఉంది. నాకు ఇశ్రాయేలీల్లో ఒక సాంప్రదాయం ఉంటుంది. ఏమిటంటే, ఒకవేళ అన్న చనిపోయింది అనుకోండి, తమ్ముడు తన అన్న ధర్మాన్ని నెరవేర్చి బిడ్డలను కంటే ఆ బిడ్డలు అన్నకు పుట్టిన వాళ్ళే అవుతారు. అది ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి సాంప్రదాయం. ఇప్పుడు అన్న తమ్ముళ్ళు ఇద్దరు చనిపోయారు కాబట్టి ఈమె మరలా కుమారుణ్ణి కనేటువంటి వయసు ఆమెది కాదు, ముసలామె అయిపోయింది నయోమి. అందుకని అమ్మ, నేను మరలా కుమారుణ్ణి కంటే ఆ కుమారుడు మీకు సంతానాన్ని ప్రసాదించాలి, అది ఇప్పుడు జరిగేది కాదు, నేను ముసలిదాన్ని అయిపోయాను కనుక మీకు ఇంకా వయసు ఉంది, మీరు వెళ్ళిపోయి మీ తల్లింటికి వెళ్ళిపోండి అని చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు 2 కోడళ్ళు పొళ్ళున ఏడుస్తారు. ఏడ్చి మేము వెళ్ళమమ్మా అంటారు. అయితే కాదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఏమో బలవంతంగా గట్టిగా చెప్తుంది అనమాట. కాదమ్మా, మీరు వెళ్ళండి, మీకు చాలా వయసు ఉంది, నేను నా దేశానికి వెళ్ళిపోతాను, మీరు మీ తల్లుల దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పానంటే, సరే తన మాటను గౌరవించి ఒక కోడలు ఓర్ప అనేటువంటి ఆమె వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఇంకొక ఆమె ఉంది, ఆమె రూతు, రెండో ఆమె. ఈమంటది, అత్త నన్ను వెళ్ళు అని నువ్వు అనొద్దు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఉండే చోటే నేనుంటాను, నువ్వు చనిపోయి పాతి పెట్టబడిన చోటే నేను కూడా చనిపోయి పాతి పెట్టుకునేటట్లుగా చేస్తాను, కాబట్టి నిన్ను విడిచిపెట్టి వెళ్ళమని నన్ను మాత్రం అనవద్దు అని అంది కోడలు. సరేనని చెప్పి ఆమె కోడలను తీసుకొని మోయాబీయుల దేశం నుంచి తిరిగి మరలా తన సొంత దేశమైనటువంటి యూదయ దేశపు బెత్లెహేమునకు వెళుతుంది. వెళ్ళిన తర్వాత మరి వీళ్ళు 2 ఆడవాళ్లే కదా ఉన్నది, మరి నేను ఎక్కడ పరిగెరుకు రావడానికి వెళ్ళాలి? పని చేయకపోతే భోజనం ఉండదు కాబట్టి ఎవలు కోసేటువంటి సమయం, ఎవలు అనేటువంటిది ఒక ఆహారం, అక్కడ దొరికేటువంటి పంట. ఆ పంట కోసేటువంటి సమయానికి వీళ్ళు మోయాబీయుల దేశం నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు జరిగినటువంటిది ఏమిటంటే, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదిగో పలానా చేనుకి వెళ్ళని చెప్పినప్పుడు ఆ చేనుకు వెళ్తుంది అనమాట. వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉండగా ఆ పొలం యొక్క యజమాని ఈ నయోమికి సమీప బంధువుడు, అతని పేరు బోయోజు. అతని పొలంలో పరిగెరుకోవడానికి వెళుతుంది ఈ రూతు. ఆయన చూస్తాడు, ఎవరి చిన్నదని అడుగుతాడు. అడిగినప్పుడు ఈమె అత్తతో ఏమైతే అందో ఆ మాటలన్నీ కూడా నయోమి తన ఊరు వారితో చెప్పినప్పుడు వాళ్ళు సంతోషించారు. నిజంగా నువ్వు ఎంత మంచిదని అమ్మా అని. ఆ మాటే ఈ బోయోజు కూడా విన్నాడు. విని ఆమెతో అంటున్నటువంటి మాట, ఎంత చక్కటి మాట ఉపయోగిస్తున్నాడు చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో 8వ వచనం. అప్పుడు బోయోజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఎరుకొనుటకు నీవు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టుకుని వారి వెంబడి ఉండుము, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు నేను ఆజ్ఞాపించి తిని. కారణం ఏమిటంటే 10వ వచనంలో చెప్తున్నాడు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. మనవాళ్ళైతే ఎవరైనా భర్త చనిపోయినటువంటి యవ్వనస్తురాలు ఉంటే ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, బోయోజు యవ్వనస్తుడైనప్పటికీ తన పొలంలో ఏరుకోవడానికి వచ్చినటువంటి ఆమెను ఎంత చక్కగా
గౌరవంగా మాట్లాడుతున్నాడు చూడండి. నీ భర్త చనిపోయిన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలిసింది కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అంటే భర్త చనిపోతే అత్త మామల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో, అమ్మగారింటికి వెళ్ళిపోతున్నారు. అది వాక్య విరుద్ధం. నరకానికి పోతారు జాగ్రత్త కోడళ్ళు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ మాట, నరకానికి పోతారు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏమనుకుంటున్నారు? అత్త మామని జాగ్రత్తగా కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ దగ్గర. నీ యవ్వనాన్ని బట్టి ఇదిగో నువ్వు దూషణ పాలు కాకుండా ఉండేటట్లుగా దేవుని ప్రేమలో దేవుని కృపలో సంఘముతో సంబంధం కలిగి ఉండి నిత్యము ప్రార్థనలో ఉంటా. అత్త మామల్ని కనిపెట్టుకొని ఒకళ్ళ బిడ్డలుంటే బిడ్డల్ని జాగ్రత్తగా దేవుల్లో పెంచుతూ ఉండాలి కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేయటానికి తిరిగి మరలా అమ్మగారింటికి వెళ్ళకూడదు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాళ్ళకి. భర్త చనిపోగానే అత్తమామల పక్కన పడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే వాళ్ళని నరకానికి పోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి అన్నమాట. నీ అత్తకు నీవు చేసిన దాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అన్నాడు. ఆ తర్వాత ఇదిగో ఆ వ్యక్తే ఈ రూతుని వివాహం చేసుకుంటాడు. అంటే రూతు యొక్క సాక్ష్యాన్ని బట్టి రూతుని మరలా వివాహం చేసుకోవడానికి అతడే అర్హుడు. ఎందుకంటే ఆ వంశం వాళ్ళే చేసుకోవాలి. ఇశ్రాయేలీల్లో ఉన్నది ఏంటంటే ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళకే ఆ అవకాశం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఇదిగో నయోమి వాళ్ళ భర్త వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బోయోజు గనుక ఈ బోయోజు చివరికి ఆమెను వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకోవటం వలన ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడు ఎవరో తెలుసండి? దావీదు గారి తాతగారు ఓబేదు అయినటువంటి పేరు పెడతారు ఆయనకి. బోయోజులో నుంచి ఓబేదు వచ్చాడు, ఓబేదులో నుంచి యెషయా వచ్చాడు, యెషయాలో నుంచి దావీదు వచ్చాడు. అంటే దావీదు గారికి తాత ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? అత్తను గౌరవించినటువంటి కోడలి గర్భములో నుంచి దేవుడు పంపించాడు. ఎంత గొప్ప సంగతో చూడండి. ఆ దావీదులో నుంచే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఏంటండి గొప్పతనం అంటే అత్తని గౌరవిస్తే అంత దీవెన. ఇదిగో రూతు కూడా ఓర్పలాగా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వెళ్లకుండా నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలని అత్తని కాచుకోవటానికి, అత్తని ముసలి ప్రాయంలో రోడ్డు మీద విడిచిపెట్టడానికి కాకుండా అత్తని గౌరవిస్తూ వచ్చింది కనుక ఆ తన గర్భములో నుంచి ఇదిగో ఒక దావీదు మహారాజు బయటకు వచ్చాడు. ఆ దావీదు మహారాజు గర్భంలో నుంచి సొలొమోను అలా 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 14 తరాల తర్వాత యేసుక్రీస్తు వారు బయటకు వచ్చాడండి. అందుకే బైబిల్ గ్రంథంలో రూతు పేరు రాయబడింది. నీ అత్తను గనక నువ్వు జాగ్రత్తగా చూడగలిగితే నీకు కూడా మోక్ష మార్గం ఉంది. నీ పిల్లలు కూడా విశ్వాసులైనటువంటి పిల్లలుగా తయారవుతారు. నీ పిల్లలు కూడా విశ్వాసం కలిగినటువంటి వారిలో దేవుని చేతిలో బలమైనటువంటి ఆయుధాలుగా తయారవుతారు. మీరు దావీదును చూశారు కదా, చిన్న వయసులోనే గొలియాతును కొట్టాడండి ఒక దెబ్బ. పెద్ద పెద్ద యుద్ధ వీరులే పారిపోతా ఉంటే చిన్న పిల్లవాడికి వెళ్ళి కొట్టాడు, గొప్ప బలవంతుడిగా మారిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడు దావీదు? ఇదిగో రూతు ద్వారా బయటకు వచ్చాడు. రూతు ఎక్కడి నుంచి వచ్చింది? అత్తని గౌరవించి తన దేశాన్ని విడిచిపెట్టి అత్తగారింట్లో ఉండటానికి వచ్చింది కనుక, అత్తగారిని చక్కగా చూసుకోవటానికి వచ్చింది కనుక ఆ కుటుంబంలో నుంచి దావీదు వచ్చాడు. దావీదులో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇప్పుడు నువ్వు కూడా రోడ్డు మీదకి వదిలేసావు. నీ ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? నీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే నీ అత్త మామ నీ ఇంట్లో ఉండాలి. నీ అత్త మామ నీ ఇంట్లో ఉండాలి. నీ ఇంట్లో ఉంటేనే నీకు ఆశీర్వాదం. నీ అత్త మామను బయటికి నెట్టావా నాశనానికి వెళ్ళిపోతున్నావు అని గుర్తుపెట్టుకోవాలి. కోడలుగా ఉన్నటువంటి నీవు నాశనానికి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందండి. నేను కావాలా మీ అమ్మ కావాలో తెలుసుకో అంటున్నారు. నేను కావాలా మీ అమ్మ కావాలో తెలుసుకో అంటున్నారు. అదేమంటే మళ్ళీ బైబిల్ వాక్యం చూపిస్తారు. పురుషుడు తన తల్లిని హత్తుకొనును, పురుషుడు తన తల్లిని విడిచిపెట్టి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం మగుదురు అనగానే మీ అమ్మ ఎందుకు మనకు మధ్యలో ఆడడం? మీ అమ్మ ఉండాలో నేను ఉండాలి తెలుసుకో అంటారు. ఎంత భయంకరంగా సాతాను మార్చేసిందో చూడండి. అత్త కోడల్లో సఖ్యంగా ఉండటం వలన సాక్షాత్తు దావీదులో నుంచి యేసుక్రీస్తు వారే ఆ వంశంలో నుంచి వచ్చాడు. మరి అలాంటి గొప్ప విశ్వాసులైనటువంటి బిడ్డలు నీ గర్భంలో నుంచి రావాలంటే నీవు నీ అత్తని జాగ్రత్తగా చూసుకోవాలి. నీ మామను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగో కోడల్లో వింటున్నారా? ఒకవేళ అత్త మామను బయటికి పంపించి మీరు కులుకుతున్నారేమో జాగ్రత్త. నరకానికి పోతావు. ఇప్పుడు చచ్చిపోయినా నరకానికి. నేను బాప్తిసం తీసుకున్నానండి, నేను బ్రహ్మాండంగా ప్రార్థనకి వెళ్తున్నానండి, నేను చర్చిలో కానుకేస్తానండి, దశంభాగం తీస్తానని అనుకున్నావా? నీ అత్త నీ ఇంట్లో లేకపోతే, మీ అత్త కనుక మీ అత్తని మీరు బయటికి పంపించేసి మీరు ఎన్ని చేస్తుంటే ఇప్పుడు చచ్చిపోయినా ఖచ్చితంగా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఫ్యాషన్ ఎక్కువ అయిపోయింది ప్రతి వాళ్ళకి అత్తలను బయటికి పంపించడం. వద్దొద్దు. నీ బిడ్డలు దీవించబట్టానికి నీకు ఆశీర్వాదం ఎక్కడ పెట్టాడో తెలుసా? కోడలకి నీ ఆశీర్వాదం నీ అత్తలోనే పెట్టాడు. కాబట్టి ఇదిగో ఒకవేళ మీ అత్త నిన్ను ప్రార్థనకి వెళ్లకుండా ఆపుతుందా? అప్పుడు నువ్వు చెప్పావని చక్కటి మాటల ద్వారా, వద్దమ్మా
ప్రార్థన ముఖ్యం, దేవుడు ముఖ్యం, నువ్వు కూడా మారు మనసు పొందని అనాలే కానీ అప్పుడు వైరం పెట్టుకోవచ్చు. కానీ ఇదిగో నీ ఇష్టానుసారంగా వైరం పెట్టుకోకూడదు, జాగ్రత్త. కాబట్టి ఇదిగో రూతు తన గర్భములో నుంచి మరి యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి వంశం వచ్చేటట్లుగా అత్తని అనుసరించి వచ్చింది కనుక అంత దీవెన పొందుకుంది. నీవు కూడా ఇగో అయ్యా, ఒకవేళ మీ ఆవిడ మాటలని మీ అమ్మ మీ నాన్న బయటికి పంపించేవేమో, మీ ఆవిడతో పాటు నువ్వు కూడా నరకానికి పోతావు, జాగ్రత్త. తల్లి కావాలా నేను కావాలన్నప్పుడు ఏం చెప్పాలి? ఆమె ఉండాలి, నువ్వు ఉండాలి. మనకు ఆశీర్వాదం ఆమె నువ్వు చెప్పి భార్యను మార్చుకోవాలా. సరేలే పంపించేస్తానని అమ్మను పంపించేయకూడదు, తమ్ముడు దగ్గరకో లేదా అన్న దగ్గరకో ఇంకొకటి దగ్గరకు లేదా రోడ్డు మీదకో. నువ్వు కూడా పోతావు నరకానికి, జాగ్రత్త. అందుకే నీ పిల్లలు నీకు ఎదురు తిరుగుతున్న కారణం, నీ పిల్లలు నీకు ఎందుకు ఎదురు తిరుగుతున్నారో తెలుసా? నీవు నీ తల్లిదండ్రులను బయటికి నెడుతున్నావు కాబట్టి మొదట నీ తల్లిని తండ్రిని సన్మానించి నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని దేవుడిచ్చిన మాట నువ్వు ధిక్కరించావు కనుక సగంలోనే చచ్చిపోతున్నావు నువ్వు, సగంలోనే చచ్చిపోతున్నావు నువ్వు. ఇంకొకటి, నీ భార్య మాటలు విని నేను తినవద్దన్న పండు తిన్నావని ఆ రోజు ఆదాముతో దేవుడు ఎలా చెప్పాడో, ఈ రోజు నీవు నీ భార్య మాటలు విని నీకు ఆశీర్వాదం వచ్చేటువంటి నీ తల్లిదండ్రులను బయటికి పంపిస్తున్నావు కనుక, అంటే ఆవిడ అత్త మామని బయటికి నెట్టేస్తుంది కనుక నీ ద్వారా ఆ రోజు అవ్వే పాపం చేయించింది ఆదాము చేత, అదే పాపం నీ భార్య నీ చేత చేపిస్తుంది. కాబట్టి నీ నాశనానికి తీసుకెళ్తుంది నీ భార్య నిన్ను, నీ తల్లిదండ్రులు వద్దంది అంటే. అలాంటి ఆవిడకి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాక్యం ఇదిగో ఈ వాక్యం వినిపించు, వాక్యానుసారంగా జీవించట్లు చెయ్యి, తల్లిదండ్రులు తెచ్చిపెట్టుకో, అతను గౌరవించడం నేర్చుకో. అప్పుడు కుటుంబంలో శ్రేష్టంగా నీ బిడ్డలు తాగుడుకో లేకపోతే ఇంకొక దానికో బానిసలు కాకుండా దేవుని పిల్లలుగా, దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా బ్రతుకుతారు. అలా దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా బ్రతకాలనే దేవుడు అనుకున్నాడండి. మీకో సంగతి తెలుసా? మనవడు మనవరాలు తాత ఆస్తికి హక్కుదారులు. తాత ఆస్తి మీద తండ్రికి వారసత్వం, తండ్రికి హక్కు ఉండదు, కానీ మనవడు మనవరాళ్ళకు ఉంటుంది. ఎందుకో తెలుసండి? అది కూడా బైబిల్లో బట్టే. చదువుదాం, చూడండి ఒకసారి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతనిని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. పుట్టిందేమో రూతుకి. ఈ ప్రజలందరూ ఏం చెప్తున్నారు? ఇదిగో నయోమి, ఈ ముసలితనములో నిన్ను ఓదార్చి నీకు పోషకుడు అవటానికి నీకు ఒక మనవడు పుట్టాడు అనగానే వెంటనే మనవడు హక్కును చేర్చుకుంది. ఆ మనవడిని పెంచటానికి చక్కగా తీసుకుందండి. కనుక అంటున్నారు చూడండి, అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిగట చేర్చుకొని వానికి దాదిగా ఉండెను. 17వ వచనం. అప్పుడు పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదు అని పేరు పెట్టిరి. అతడు దావీదుకు తండ్రి అయినటువంటి యెషయాకు తండ్రి, అంటే దావీదు గారికి తాత. ఎవరి కోసం పుట్టింది? ఎవరికి? రూతుకి. మరి ఎవరి కోసం కుమారుడు పుట్టాడు అంటున్నారు? నాయనమ్మ కోసం కుమారుడు పుట్టాడంట. అందుకేనండి తాత ఆస్తికి హక్కుదారులు ఎవరంటే మనవడు మనవరాళ్లే. అలాంటి నాయనమ్మలో మనవడు మనవరాళ్ళని జాగ్రత్తగా పెంచాలి దేవుని కోసం. నీకు పని ఏముండదు, ఇంట్లో కూర్చొని ఆ ఇల్లు కాపలా గాయటమే కదా. ఇప్పుడు నీ కోడలు నీ కొడుకు సంపాదించడానికి బయటకు వెళ్ళారనుకో, ఇంట్లో నువ్వు చేయాల్సిన పని ఏంటి? అక్కడికిక్కడికి తిరిగి ముచ్చట్లు చెప్పడం కాదు. మనవడు మనవరాళ్ళకి జాగ్రత్తగా దేవుని ప్రేమను అందించాలి. అంటే ముందు నువ్వు బైబిల్ తెలుసుకోవాలి. నువ్వు బైబిల్ తెలుసుకొని నువ్వు వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి. ఇదిగో నాన్న, అమ్మని ఎలా గౌరవించాలి, నాన్నని ఎలా గౌరవించాలి, మరి నాయనమ్మని ఎలా గౌరవించాలి, అమ్మమ్మని ఎలా గౌరవించాలి, బాబాయిని ఎలా గౌరవించాలి, మేనమామని ఎలా గౌరవించాలని అన్ని నేర్పుకుంటా ఉండాలి. అది నాయనమ్మల పని. దేవుని మాటలు చెప్పాలి, అది నాయనమ్మల పని. అంతేగాని ఓరక కోడలు అటు ఇటు పోతా ఉంటే నీ ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత తన్నులు తినకూడదు. ఇది అత్తలు చేసేటువంటి పని. ఓర గొనుగుతూ ఉంటారు. ఎందుకు గొనుగుతున్నావు, సనుగుతున్నావు? నీ పని ఏంటి? నీ కుమారుడికి ఇవ్వబడినటువంటి ఆ పిల్లలను జాగ్రత్తగా నువ్వు పెంచాలి. వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా సమకూర్చాలి నువ్వు. ఇదే నాయనమ్మ తాతయ్యల పని, అమ్మమ్మ తాతయ్యల పని. ఇది మర్చిపోయి మీ ఇష్టానుసారంగా చేయకూడదు. కాబట్టి గమనించండి, ఒకవేళ నీ మనవడు మనవరాళ్ళు పాడైపోయారంటే దేవుడు లేపు వాళ్ళ తల్లిదండ్రులు కాదు, నిన్ను అడుగుతాడు లెక్క. నీ కోసం నీ పేరు నిలబెట్టడం కోసం నేను మనవడిని మనవరాలను ఇచ్చాను కదా, మరి నా కోసం వాళ్ళు ఎందుకు నువ్వు పెంచలేదు? చదవలేదా నువ్వు రూతు గ్రంథంలో నయోమి ఎలా పెంచిందో అని? రేపు దేవుడు లెక్క అడిగితే ఏం సమాధానం చెప్తావు? కాబట్టి ఇదిగో నాయనమ్మగా ఉన్న నీవు, అమ్మమ్మగా ఉన్న నీవు జాగ్రత్త. నీకు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అత్తా కోడలు ఎంత చక్కగా కలిసి ఉంటే కుటుంబం అంత సుభిక్షంగా ఉంటుంది. అంత చక్కగా పిల్లలు ప్రయోజకులై దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మారుతారు, పరలోక రాజ్య వారసులు అవుతారండి.
అలా వారసులు అవ్వాలని మరి చక్కటి ఈ మాటలు మీ ముందు ఉంచాను. దేవుడి మాటలు దీవించిన యొక్క తలలో ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నాయన జీవాధిపతి మీకు వందనాలు, స్తోత్రాలు. లోకంలో అత్తాకోడళ్ళ మధ్య సాతాను మరి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటట్లుగా చేసింది. కానీ మీరైతే ఇదిగో బైబిల్ గ్రంథంలో నయోమి రూతులను ప్రభువా మీరు మాకు చూపించారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. అతను విడిచిపెట్టకుండా తనతోనే ఉంది కనుక అంత గొప్ప దీవెని మీరు అనుగ్రహించారు. ఈరోజు ఉన్నటువంటి అత్తల కోడలు నా ప్రభువా సఖ్యత కలిగి ఉండి బైబిల్లో ఉన్నటువంటి వీరిలాగా ఉండటానికి తగిన భాగ్యం దయచేయమని, మరి శ్రేష్టమైనటువంటి మనవాళ్ళు మనవరాళ్లను బిడ్డలను పొందుకోవటానికి, మీకోసం బ్రతికేటువంటి బలవంతుని చేతిలో బాణాలుగా మారేటువంటి బిడ్డలను పొందుకోవటానికి తగిన భాగ్యం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు అనుగ్రహించమని త్వరలో రానైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సహకారము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడై నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.